హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో రాయలసీమ స్పెషల్ ఉగ్గాని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో నేను మీ అందరితో షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. మార్నింగ్ టైంలో ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలో తెలియనప్పుడు ది బెస్ట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనే చెప్పగలను. ఎందుకంటే చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఉగ్గాని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కే కాదండి, ఈవినింగ్ స్నాక్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మా ఇంట్లో పిల్లలు అయితే ఇట్లా ఉగ్గాని చేశాను అనుకోండి చాలా ఇష్టంగా తినగలుగుతారు. ఎప్పటికీ ఎనీ టైం మా ఇంట్లోనైతే బురుగులు అనేవి అయితే ఉండనే ఉంటుంది కాబట్టి నేను సింపుల్గా ఉగ్గాని అయితే ట్రై చేస్తాను. ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా చేస్తాను, బట్ ఈసారి చేసిన ఈ ఉగ్గాని టేస్ట్ అయితే అదిరిపోయింది. నేను ఎట్లా చేసిన ప్రాసెస్ అయితే చూసేయండి. ముందుగా ఒక గిన్నెలోకి అయితే 1 లీటర్ వరకు అయితే వాటర్ తీసుకున్నాను. ఇందులోకైతే ఈ కప్పుతోనైతే 3 కప్స్ వరకు అయితే బురుగులనైతే యాడ్ చేస్తున్నాను అనమాట. ఇలా వేసిన వెంటనే తీయమాకండి, జస్ట్ 1 నిమిషం పాటైనా కానీ ఇట్లా వాటర్లో అద్దండి. మరీ ఎక్కువసేపు అవసరం లేదండి, జస్ట్ 1 నిమిషం పాటు ఇలా అనేసి ఇప్పుడు ఈ బురుగులనైతే వాటర్ ఏం లేకుండా ఇంకో గిన్నెలోకి అయితే తీసుకోవాలి. 2-3 నిమిషాలు ఉంచామనుకోండి మరీ మెత్తగా అయిపోతుంది. ఉగ్గాని టేస్ట్ అనేది అంతగా బాగోదు కాబట్టి జస్ట్ 1 నిమిషం అట్లా తడిపేసేసి వాటర్ అనేది ఏం లేకుండా ఇట్లా 2 చేతులతోని పిండేసుకొని అయితే ఇంకొక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి. మనం వాటర్లోకి వెళ్ళి తీసిన ఈ బురుగులు చూడండి ఇట్లా పొడి పొడిలాడుతూ ఉంటాయి అన్నమాట. సో ఇలా మొత్తం తీసేయండి. ఇలా నేను ప్రిపేర్ చేస్తున్నాను కదా, ఈ బురుగులు అయితే మనకి ఒక 3 మెంబర్స్ వరకైనా సరిపోతాయి అన్నమాట. హ్యాపీగా తినేయచ్చు. సో చూసిల్లా ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బురుగులను అయితే రెడీగా కాసేపు పక్కనైతే పెట్టేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అయితే గిన్నెనైతే పెట్టేసుకోండి. ఇందులోకైతే 2-3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేయండి. ఆయిల్ వేడైన తర్వాతకి 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 1/2 టీ స్పూన్ వరకు ఆవాలను వేసుకొని కాసేపు ఫ్రై చేయండి. తర్వాత 2 స్పూన్స్ వరకు పల్లీలను కూడా వేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు అనేవి ఎంత బాగా వేగితే టేస్ట్ అనేది అంత బాగా ఉంటుందన్నమాట. సో పల్లీల పైన అయితే లైట్ పగులు రావాలి, అంతసేపు ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుంది. చిన్న ఆనియన్ అయితే ఇట్లా చిన్న ముక్కలాగా కట్ చేసి అయితే ఇందులోకి అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే 4-5 పచ్చిమిర్చి చీలికలను కూడా వేస్తున్నాను అనమాట. సో ఈ ఆనియన్ పచ్చిమిర్చి కాసేపు మగ్గాలి. ఇవి మగ్గిన తర్వాతకి 2 మీడియం సైజు టమాటోస్ అయితే చిన్న ముక్కలాగా కట్ చేసి వేసాను. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఫస్ట్ ఒకసారి మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసేసి తిరిగి దీనిపైనుంచి అయితే మూతను పెట్టుకొని అయితే టమాటోస్ని అయితే మగ్గించుకోవాలి. టమాటోస్ మగ్గడానికి 2-3 నిమిషాలు టైం పడుతుంది కదా, ఆలోపు మిక్సీ గిన్నెలోకి అయితే 3 ఎల్లిపాయలను అయితే పొట్టు తీయకుండానే వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిర్చి అయితే ఇట్లా తుంచి వేస్తున్నాను. 3 టేబుల్ స్పూన్ల వరకు పుట్నాలను కూడా వేస్తున్నాను. సో పుట్నాలను వేసిన తర్వాతకి మూత పెట్టుకొని అయితే మెత్తని పొడిలాగానైతే గ్రైండ్ చేసుకోండి. ఉగ్గానిలో ఈ పొడి వేసి చేయడం వలన టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇట్లా పుట్నాలు, ఎండుమిర్చి, ఎల్లిపాయలు వేసి మిక్సీ పట్టి ఉగ్గాని అయితే ట్రై చేయండి, అదిరిపోతుంది. ఇది మిక్సీ పట్టేంతలోపు మనం ఇక్కడ టమాటోస్ కూడా చక్కగా మగ్గిపోయి ఉంటాయి. సో మూత తీసి అయితే చెక్ చేయండి. జస్ట్ టమాటోస్ అనేవి లైట్గా మగ్గితే సరిపోతుందన్నమాట. సో ఇలా మగ్గిన తర్వాతకైతే మనం ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పుట్నాల పొడిని అయితే వేసుకోవాలి. ఫ్లేమ్ అనేది అయితే ఈ టైంలో సిమ్లోనే పెట్టండి. సిమ్లో పెట్టేసి అయితే ఈ పొడిని మొత్తం వేసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బురుగులను కూడా వేసేసుకోండి. ఇప్పుడు గరిటెతోనైతే మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. ఆల్రెడీ మనం ముందు సాల్ట్ వేసాము, బట్ ఈ టైంలో కూడా ఒకసారి చెక్ చేయండి సాల్ట్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి. నాకైతే కాస్త సాల్ట్ అనేది తక్కువగా అనిపిస్తుంది అన్నమాట. అందుకోసమే ఇంకొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను. మీకు సాల్ట్ కరెక్ట్గా ఉందనుకుంటే వేయాల్సిన అవసరం లేదండి. లాస్ట్లో కొంచెం అంతా కొత్తిమీర ఆకును వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే ఫైనల్లీ వేడి వేడిగా ఉగ్గాని అయితే కంప్లీట్ అయిపోయింది. టేస్ట్ అయితే అదుర్స్ అన్నమాట. నేనైతే ఎంత సింపుల్గా చేశానండి, బట్ టేస్ట్ మాత్రం డబల్ ఉంటుందన్నమాట. వీలైతే మీరు కూడా ట్రై చేసి ఈ ఉగ్గాని మీకు ఎట్లా కుదిరిందో నాకైతే కామెంట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.